హే లిటిల్ హార్ట్స్, వెల్కమ్ టు మై ఛానల్ వల్ల 777. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. ఈ టెంపుల్స్ని తప్పకుండా విజిట్ చేయండి. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది ఎక్కడంటే ఎంవిపి డబల్ రోడ్గా ఆపోజిట్లో ఉంటుంది అన్నమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంది. నేను మొన్న చూశాను ఈ టెంపుల్ని. అంటే చూశాను కానీ లోన్కి వెళ్ళలేదన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. పక్కన శివాలయం కూడా ఉంది. ఇది ఎంవిపి డబల్ రోడ్. చాలా బాగా తయారు చేశారు వెంకటేశ్వర స్వామిని. ఆ రోజు సాటర్డే అనమాట ఇది తీసేటప్పుడు. ఇదేమొచ్చి లూమ్ని పార్క్ పక్కనే ఉంటుంది టెంపుల్. ఇది శివాలయం అనమాట. ఇది లూమ్ని పార్క్ పక్కన ఇక్కడ ఈ జంక్షన్ ఉంటుంది. ఈ జంక్షన్ పేరు అప్పుగర్ అనమాట. లూమ్ని పార్క్ పక్కనే అప్పుగర్ ఉంటుంది. ఈ సందులోకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ రామాలయం ఇంకా శివాలయం కలిపి ఉంటాయి. ఇది ఎంట్రన్స్ అనమాట. అంటే ఇది చాలా కొంతమందికి తెలుసు. వైజాగ్ ఎవరైనా వస్తే దీనికి విజిట్ చేయండి. అంటే ఈ టెంపుల్కి వెళ్ళండి, చాలా బాగుంటుంది. చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ బీచ్ కూడా ఉంటుంది. బీచ్ ఎదురుగానే శివాలయం ఉంటుంది అన్నమాట. ఇది ఇలా ఎంట్రన్స్ అన్నమాట. చాలా బాగుంటుంది. మీరు ఇంతవరకు ఎప్పుడు చూసి ఉండరు ఇలాంటి శివాలయం. అంటే బీచ్ ఎదురుగానే జస్ట్ ఒక 2 మినిట్స్ కూడా కాదు, ఒక లూమ్ని పార్క్ పక్కనే ఉంటుంది శివాలయం అంటుకుంటూ. సో 2 మినిట్స్ మీరు నడిచి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇదే శివాలయం. చాలా ఈవినింగ్ వెళ్తే ఇంకా బాగుంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. బీచ్ వేవ్స్ వస్తూ అక్కడ కూర్చోవచ్చు మనం. ఇక్కడ వీడియోస్ కూడా వాళ్ళు తీసుకోవచ్చు. మనకు అడిగే వాళ్ళు కూడా. ఇదే శివాలయం బీచ్కి ఎదురుగా. ఇంకొకటి తెలుసా మీకు? బీచ్కి ఎదురుగా ఏ శివాలయం ఉంటుందో అది చాలా పవర్ఫుల్ అంట. ఎందుకంటే గంగాదేవిని శివయ్య పెట్టుకుంటారు కదా నెక్స్ట్, అందుకే. సో చాలా అంటే చాలా బాగుంది. చిన్న గూడైనా చాలా బాగుందన్నమాట. ఇది ఎంట్రన్స్. ఇక్కడ బాబా కూడా ఉన్నారు. మన లోనకు కూడా వెళ్ళచ్చు బాబా దగ్గరికి. ఇది రాముల వారి గుడి. దాని పక్కనే శివాలయం. ఇక్కడ రాముల వారి టెంపుల్, ఈ పక్కనే శివాలయం అన్నమాట. ఇక్కడే శివాలయం. మనం ఈ లోనికి వెళ్ళి, ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనం లోనికి వెళ్ళి అభిషేకం మనమే చేసుకోవచ్చు శివుడికి. అంటే పంతులు చెప్తూ మంత్రాలు చదువుతుంటారు, మనం వెళ్ళి చేసుకోవచ్చు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇది శివాలయం ఏదో పేరు చెప్పారు, నాకు సరిగ్గా గుర్తులేదు. అక్కడి నుంచో తెచ్చారంట. అది ఎప్పుడు చల్లగా ఉంటుందంట శివలింగం. గణపతి ఉన్నారు మంచిగా. మనం ఎంత టైం అయినా ఉండొచ్చు. ఈవినింగ్ 7-8 వరకు ఉంటుంది శివాలయం. 5కి ఎప్పుడో ఓపెన్ చేస్తారంట. ఈవినింగ్ 7 వరకు, మార్నింగ్ 6 to 11
ఉంటుంది టైమింగ్స్ అయితే. ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఏంటంటారు, బీచ్ ఉంది కదా, సో దానివల్ల ఇంకా ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ బయటకు వచ్చి చూస్తే వాటర్లో శివలింగం పెట్టారనమాట. ఏంటని తీసాను. ఇక్కడ వాటర్ ఉంది కదా, అందులో చేపలు వేస్తారంట, ఫిష్ వేస్తారంట. చాలా అంటే చాలా బాగుంది, చాలామంది వస్తున్నారు. ఈసారి మీరు వైజాగ్ వస్తే లూమి పార్క్, ఇగో పక్కనే లూమి పార్క్, ఇక్కడ శివాలయం అన్నమాట. వాటర్లో భలే చిన్న చిన్న చేపలు ఉన్నాయి. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెన్లా 777. మీకు ఈ శివాలయం నచ్చినట్టుగా అయితే వెళ్ళండి తప్పకుండా.